కేంద్ర ప్రభుత్వం నరమేధాన్ని ఆపాలని మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. మావో అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ను ఖండించారు. మనుషులను వెంటాడి చంపడం మానవతా విలువలకు చట్టానికి విరుద్ధమని అన్నారు. కేశవరావు ఎన్కౌంటర్పై అనుమానాలు ఉన్నాయని, ఆయన ఎక్కడో పట్టుకుని కాల్చి చంపారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇక ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కోదండరాం. మనుషులను ఈ విధంగా చంపడం ద్వారా ఒక రాజకీయాల్లో ఒక సిద్ధాంతాన్నో రూపుమాపాలనుకోవడం సరికాదని అన్నారు. అది అనవసర హింసకు దారితీస్తుందని చెప్పారు. మనుషులను వెంటాడి చంపడాన్ని ఏ చట్టం కూడా అంగీకరించదని, అది మానవతావాదం కాదని అన్నారు. మావోయిస్టులు శాంతి చర్చలు కోరుకుంటున్నారని, కాబట్టి వారితో శాంతి చర్చలు జరిపి ఛత్తీస్గఢ్లో శాంతి నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రొఫెసర్ కోదండరాం. ఉండాలి విషయమై చాలా అనుమానాలు కలుగుతున్నాయి. ఇవాళ అందరూ ఒక అనుమానం ఏంటంటే ఆయన ఎక్కడో పట్టుకొచ్చి కాల్చి చంపారు. గతంలో జరిగిన ఎన్కౌంటర్ కూడా అదే పద్ధతిలో సాగింది. అందుకని ఈ విషయమై తప్పనిసరిగా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించి వాస్తవాలు తేల్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రెండవది ఏంటంటే, మనుషుల్ని ఈ రకంగా చంపటం ద్వారా ఒక రాజకీయాల్లో ఒక సిద్ధాంతాల్లో రూపుమాపాలనుకోవటం కూడా చాలా పొరపాటు. ఆ రాజకీయాలతో మనం అందరం అంగీకరించాలని లేదు, నాకు కూడా ఏకాభిప్రాయం ఉండాలని ఏం లేదు. కానీ రాజకీయాలతో వ్యవహరించేటప్పుడు రాజకీయపరమైన విమర్శలే ఉండాలి, రాజకీయపరమైన వాదనలే ఉండాలి తప్ప ఈ రకమైన పద్ధతులు పనిచేయవు. అది అనవసరమైనటువంటి హింసకు దారితీస్తూ ఉంటుంది, సమాజాన్ని అగ్నిగుండంగా మార్చేస్తూ ఉంటుంది. అందుకని ఇటువంటి నరమేధాన్ని ప్రభుత్వం ఆపాలి. తలలను మనం వెలగట్టి వెంటాడి చంపటం అనేది మానవతా విలువలకు విరుద్ధము, అది చట్టానికి కూడా విరుద్ధం. ఏ చట్టం కూడా అట్లా చంపటాన్ని అంగీకరించదు. అందుకని ఈ ఎన్కౌంటర్ను ఖండిస్తూ తప్పనిసరిగా దీనిపై విచారణ జరిపి వాస్తవాలు తేల్చాలని శాంతి చర్చలు జరిపి నక్సలైట్లు కోరుకుంటున్నారు కూడా. ఇవాళ శాంతి చర్చలు జరపమని మావోయిస్టులు శాంతి చర్చలకు సుముఖంగా ఉన్నారు. ప్రకటన